అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు అధికారంలో ఉండాలి అనేటువంటిది, పాలించాలి అనేటువంటిది మన ముందు కనబడుతున్నా కూడా ఇంకా మనం నిద్రపోతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసాద్, దళిత భోజన సంక్షేమ సేవా సంఘ రాష్ట్ర. ఈరోజు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని అంబేద్కర్ పార్కు నందు దళిత భోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలోని అనే గ్రామంలో 1891లో జన్మించడం జరిగింది. ఆయన చిన్ననాటి నుండి అంతరానితనాన్ని ఎదుర్కోవడం జరిగింది. మరి ఈ యొక్క భారతదేశంలో, ఈ యొక్క ప్రపంచంలో నిలిచినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. ఆయన చేసినటువంటి విశేష కృషికి గుర్తుగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా వాడవాడలో జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆయన ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం విశేష కృషి చేసినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క ప్రపంచంలో మరి గర్వించదగ్గ వ్యక్తి కాబట్టి ఆయన అందించినటువంటి విశేష సేవలకు గుర్తుగాను, అలాగే ఈ సమాజంలో మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఈ యొక్క భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. సంఘ సంస్కర్తగా, అలాగే రాజకీయ నాయకుడిగా, మరి స్వతంత్ర సమరయోధుడిగా ఆయన అందించినటువంటి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా మరోసారి జేబీఎంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను.